హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో మనము డిఫరెంట్ సిచ్యువేషన్స్ నేర్చుకున్నామండి. 6 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇష్యూడ్ అట్ పార్ అండ్ రెడీమబుల్ అట్ పార్. ఇష్యూడ్ అట్ పార్, రెడీమబుల్ అట్ ఏ ప్రీమియం. పాయింట్ ఏలో రెండు ఉన్నాయి. అట్ పార్ రెండు కూడా ఇష్యూడ్ అట్ పార్, బట్ రెడీమబుల్ అట్ పార్, రెడీమబుల్ అట్ ఏ ప్రీమియం. పాయింట్ బిలో ప్రీమియంతో ఇష్యూ చేస్తున్నాం. ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం, రెడీమబుల్ అట్ పార్. ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం, రెడీమబుల్ అట్ ఏ ప్రీమియం. పాయింట్ సిలో ఇష్యూడ్ అట్ ఏ డిస్కౌంట్, రెడీమబుల్ అట్ పార్. ఇష్యూడ్ అట్ ఏ డిస్కౌంట్, రెడీమబుల్ అట్ ఏ ప్రీమియం. సో 6 ఉన్నాయండి సిచ్యువేషన్స్. ఓకే, సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రిడమ్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించుకుంటే మనకు 6 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్కు మనం ఎంట్రీస్ ఏం రాస్తాం ఆల్రెడీ మీకు చెప్పినానండి. జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు రిడమ్షన్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్ రాస్తాడు. అటువంటి సమయంలో ఈ ఎంట్రీస్ వస్తాయి మనకు పాసిబిలిటీస్. ఓకేనా, రిడమ్షన్ను కూడా దృష్టిలో పెట్టుకుంటే. రిడమ్షన్లో దృష్టిలో పెట్టుకోకపోతే సింపుల్గా మీరు నేర్చుకున్నది ఇష్యూడ్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ప్రైస్, ఆ ఎంట్రీస్ రాస్తే చాలు. బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ప్రైజ్ అండ్ రిడమ్షన్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని జర్నల్ ఎంట్రీస్ ఏం రాస్తారో ఏం లేదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో పెద్ద కష్టమేం కాదండి, చాలా ఎంట్రీస్ ఉన్నాయి. 6 ఎంట్రీలే, చాలా ఏం లేదు. 6 ఎంట్రీలు ఏమేమో పెద్దగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఒకసారి మనకి ఎట్లా అర్థమవుతుందో ఏం లేదు. సో చాలా కష్టం ఉంది అని నేర్చుకునే కూర్చుంటే మనకు రాదండి. ఏముంది దీంట్లో, మనం ఎందుకు నేర్చుకోలేము అని కూర్చొని చూస్తే ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది. నా ఒకసారి చూద్దాం. ఇష్యూడ్ అట్ పార్ అండ్ రెడీమబుల్ అట్ పార్. వెరీ సింపుల్ అండి. ఇష్యూ చేస్తుండేది మనము పార్తోనే, అంటే ఫేస్ వాల్యూతోనే. రిడమ్షన్ కూడా ఫేస్ వాల్యూతోనే చేస్తున్నాం. సో నార్మల్గా ఇష్యూడ్ అట్ పార్కు ఎంట్రీ ఏం రాస్తామో ఆ ఎంట్రీ రాస్తే చాలు. బ్యాంక్ అకౌంట్ అట్ ఆర్ టు డిబెంచర్స్ అకౌంట్. సో మళ్ళీ అది పర్సనల్ అకౌంట్ అని నేను చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో ఏవి పర్సనల్ అకౌంట్, ఏవి నామినల్ అకౌంట్స్ అనేవి కూడా చెప్పినాను. ఓకేనా, సో ఇష్యూడ్ అట్ పార్ అండ్ రిడీమబుల్ అట్ పార్ అన్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్కి డెబిట్ చేసుకోండి, డిబెంచర్ అకౌంట్స్కు క్రెడిట్ చేసుకోండి. నా ఇష్యూడ్ అట్ పార్ అండ్ రిడీమబుల్ అట్ ఏ ప్రీమియం. ఇష్యూడ్ అట్ పార్ అండ్ రిడీమబుల్ అట్ ఏ ప్రీమియం సింపుల్ అండి. ఇష్యూ చేస్తుండేది ఫేస్ వాల్యూతోనో, రిడమ్షన్స్ చేస్తుండేది ప్రీమియంతో. అంటే మనము వాపస్ ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ లాస్. 100 రూపీస్ ఇప్పించుకున్నాం, 110 ఇస్తామండి. ఇష్యూడ్ అట్ పార్ అంటే ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తున్నామంటే వాళ్ళ నుంచి నేను ఎంత ఇప్పించుకున్నాను, 100 రూపీస్ ఇప్పించుకున్నాను. కానీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాను, ప్రీమియంతో ఇస్తున్నాను. 10 రూపీస్ ప్రీమియం ఇస్తున్నాను. అంటే నేను వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనము 110 రూపీస్ ఇస్తాము. 110 రూపీస్ అంటే 10 రూపీస్ నీకు లాస్. కాబట్టి లాస్ అంటే మళ్ళీ నీకు నామినల్ అకౌంట్ గుర్తుకు రావాలా. సో ఒకసారి ఏంటి చూద్దాం మనం. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ 100 రూపీస్ వస్తుందండి నాకు. ఇది 100 రూపీస్. డిబెంచర్ కూడా 100 రూపీస్. ఓకే, కానీ నేను ఇచ్చేటప్పుడు ఏమంటున్నాను, 110 ఇవ్వాల. 110 ఇచ్చేటప్పుడు ఇప్పుడే ఎందుకు ఆలోచిస్తారు సార్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను. మనము రిడమ్షన్ అండ్ ఇష్యూ ప్రైస్ రెండును దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్ రాసేటప్పుడు ఇది ఆలోచించాలా. ఓకేనా, ఒకవేళ రిడమ్షన్ను దృష్టిలో పెట్టుకోకుండా ఆలోచిస్తే ఈ ఎంట్రీస్ రాదు, ఈ ఎంట్రీ రాదు. మనకు ఆల్రెడీ మనం నేర్చుకునే ఎంట్రీ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రిడమ్షన్ను కూడా దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నేను పేమెంట్ చేసేటప్పుడు వానికి 100 ఇవ్వము, 110 ఇస్తాము. 110 ఇస్తున్నామంటే ఎక్స్ట్రా ఇస్తున్నామంటే లాసా? లాస్. కాబట్టి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ ఎట్ ఆర్. లాస్ ఎందుకు వచ్చింది, డిబెంచర్లను ఇష్యూ చేస్తున్నాము. డిబెంచర్లను ఇష్యూ చేయడం వలన లాస్ వచ్చింది, లేకుంటే లాస్ వచ్చేది కాదు. అందుకే అకౌంట్ పేరు కూడా లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, నామినల్ అకౌంట్. ఇది రిటర్న్ ఆఫ్ చేస్తామండి. ఇది రిటర్న్ ఆఫ్ చేసేంత వరకు బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ మిసలేనియస్ ఎక్స్పెండిచర్ హెడ్డింగ్ కింద కనిపిస్తుంది. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాదు. ఓవరాల్గా మనము ఓవర్ ఏ పీరియడ్ రైట్ ఆఫ్ చేస్తాం. ఓవర్ ఏ పీరియడ్ అది తర్వాత చూసుకుందాం మనం. సో లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. సో డిబెంచర్స్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్ అండి.
ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. ఎందుకు పర్సనల్ అకౌంట్? ఇది మనం పే చేయాలా. టిల్ దెన్ ఇట్ అపియర్స్ ఆన్ ద లయబిలిటీస్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఇది పే చేయాలి. ఎప్పుడు పే చేయాలా? ఆఫ్టర్ 4 years 5 years యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్. డిబెంచర్స్ మనం ఇష్యూ చేసినప్పుడు ఏమైతే మనం టర్మ్స్ మాట్లాడి ఉంటామో ఆ రోజు మనము ప్రీమియంతో సహా పే చేయాలా. అందుకే ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. ఇది పేమెంట్ చేసేటప్పుడు మనము డిబెంచర్లకు కానీ డిబెంచర్ హోల్డర్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేసేసి పే చేస్తాము. టిల్ దెన్ ఇట్ అపియర్స్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ నేను డిబెంచర్లు లయబిలిటీ సైడ్ కనిపిస్తాయి, ఇక్కడ కూడా డిబెంచర్లు ఆల్వేస్ అపియర్స్ ఆన్ ద లయబిలిటీ సైడ్. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇష్యూడ్ అట్ పార్ అండ్ రెడీమబుల్ అట్ ఏ ప్రీమియం. సో బ్యాంక్ అకౌంట్కు డెబిట్ చేస్తున్నాం 100 రూపీస్. 100 ఇష్యూ చేస్తున్నాం కాబట్టి 100 వచ్చింది. డిబెంచర్లకు 100 వేసిస్తాం. వాళ్లకు పేమెంట్ చేసేటప్పుడు 10 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలా. ఎందుకు? ప్రీమియంతో ఇస్తున్నాం. సే 10 రూపీస్ మనం ప్రీమియం అనుకుంటే కదా ప్రీమియం ఎక్స్ట్రా పే చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. నామినల్ అకౌంట్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ లాస్ అండ్ డెబిట్ చేస్తున్నాం. ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్ కాబట్టి ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ కనిపించాలి. ఓకేనా? ఏవేవి అసెట్స్ సైడ్ ఏవేవి లయబిలిటీస్ సైడ్ వస్తాయి అంటే నేను కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నానండి. ఎందుకు అవి బ్యాలెన్స్ షీట్లో లేదా ఎందుకు అవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి అనేది మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు. ఓకే, నౌ కమ్ టు ద సెకండ్ సిచ్యువేషన్ అంటే బిలో ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం అండ్ రెడీమబుల్ అట్ పార్. ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం అంటే ఎక్కువ అమౌంట్ ఇప్పించుకుంటున్నామండి. బట్ రిడమ్షన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం మనము? అట్ పార్ అంటే పార్ అంటే ఫేస్ వాల్యూనే మనము పే చేస్తున్నాము, ఎక్కువ పేమెంట్ చేయడం లేదు. ఓకే, సో ఎక్కువ పేమెంట్ చేయడం లేదు. ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం, రెడీమబుల్ అట్ పార్. ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం అంటున్నాం అంటే అమౌంట్ మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పించుకుంటున్నాము, బట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫేస్ వాల్యూనే ఇస్తున్నాము. అంటే ఇక్కడ లాస్ ఏమీ లేదు, ఎక్స్ట్రా పేమెంట్ ఏమి చేయడం లేదు. సో ఎంట్రీ ఏం రాయాలా? బ్యాంక్ అకౌంట్ అట యాజ్ యూజువల్ పర్సనల్ అకౌంట్ టు డిబెంచర్స్ అకౌంట్. సే ఇక్కడ నాకు 100 రూపీస్ ఇప్పించుకున్నాము, ప్రీమియం కూడా ఇప్పించుకున్నాము. సో ఇక్కడ నాకు 110 రూపీస్ అమౌంట్ వస్తుంది. 110 రూపీస్. సో అగైన్ సెక్యూరిటీస్ ప్రీమియం గురించి ఆల్రెడీ చెప్పినాను. ఇట్ ఈస్ ఆల్సో ఏ నామినల్ అకౌంట్ బట్ ఇట్ ఈస్ ఏ capital receipt, hence it is not appearing in the profit and loss account. Again it appears under the head reserves and surplus in the balance sheet lo reserves and surplus lo kanipistundi. Okay, so bank account data debentures account ku credit to securities premium account ante issued at premium ki entry em rastunnamo ade rastunnam redeemable at par aina kuda. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏమండి? ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం, రెడీమబుల్ అట్ ఏ ప్రీమియం. చూడండి, ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం, రెడీమబుల్ అట్ ఏ ప్రీమియం. ప్రీమియంతో ఇష్యూ చేస్తున్నాము, ప్రీమియంతో రిడమ్షన్ చేస్తున్నాము. అంటే ప్రీమియం ఇప్పించుకుంటున్నాము కూడా అండ్ ఇచ్చేటప్పుడు ప్రీమియంతో సహా ఇస్తున్నాం. సో దీన్ని ఎట్లా రాయాలా ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ అకౌంట్ డెటార్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ అకౌంట్ డెటార్ 100 అండ్ 100 ప్రీమియంతో ఇస్తున్నాము కాబట్టి 110 వేసుకుందాము. 110 టు డిబెంచర్స్ 100 టు ప్రీమియం 10 రూపీస్ అండి. జాగ్రత్తగా ఫాలో కావాలండి. ఓకే, ఇదే ఎంట్రీ. ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియంకి ఎంట్రీ ఏం రాస్తున్నాం? బ్యాంక్ అకౌంట్ డెటార్ 110, డిబెంచర్స్ అకౌంట్కు 100 అండ్ ప్రీమియం ఇప్పించుకుంటున్నాం కాబట్టి మనకు 110 డెబిట్ పడుతుంది. 110. కానీ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రీమియంతో ఇస్తున్నాము అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం ఒక 20 రూపీస్ అనుకుందాము. సో లాస్ ఎంత? మనకు ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నాం? 20 రూపీస్. లాస్ ఎంత? లాస్ కూడా 20 రూపీస్. మనకు స్థలం లేదు కాబట్టి ఇది క్రెడిట్ ఐటమ్స్ అండి, కన్ఫ్యూజ్ కావద్దండి, ఇది క్రెడిట్ ఐటమ్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్కు డెబిట్ చేస్తున్నాము. ఎంత డెబిట్ చేస్తున్నాము? ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం అంటే 100 + 10 రూపీస్ ప్రీమియం.
రెండు వస్తూ ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్కు 110 వేస్తున్నాము, డిబెంచర్స్కు 100 వేస్తున్నాము, ప్రీమియం కూడా మనకు వస్తూ ఉంది కాబట్టి దాన్ని కూడా 10 రూపీస్ వేసుకుందాం. అయిపోయిందండి. అంటే ఇదే ఎంట్రీ. ఇష్యూడ్ అంటే ప్రీమియంకి ఎంట్రీ ఏం రాస్తున్నాము, ఇదే ఎంట్రీ. కానీ రిడమ్షన్ చేసేటప్పుడు ప్రీమియంతో ఇస్తున్నాం అంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాం. ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నాం? 20 రూపీస్. కాబట్టి లాస్. 20 రూపీస్ ఇస్ ఏ లాస్. ఎందువల్ల లాస్ వచ్చింది? ప్రీమియం ఇస్తున్నాం కాబట్టి ప్రీమియంతో ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ 20 రూపీస్. ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ 20 రూపీస్. ఈ 3 ఐటెంలు క్రెడిట్ సైడ్ పడతాయండి. సో ఇది డెబిట్ సైడ్ పడుతుంది. సో అగైన్ బ్యాంక్ అకౌంట్ పర్సనల్ లాస్, ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం లాస్. అండ్ డిబెంచర్స్ పర్సనల్ సెక్యూరిటీ ఈస్ క్యాపిటల్ రిసీట్ అండ్ టు ప్రీమియం ఆన్ రిడమ్షన్ పర్సనల్ అకౌంట్. ఇక్కడ ఆల్రెడీ చెప్పినామండి ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఏడన్నామని అది పర్సనల్ అకౌంట్. ఎందుకంటే ఎక్స్ట్రా పే చేస్తున్నాం అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్ కాబట్టి ఈ ఎంట్రీ పాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నౌ నెక్స్ట్ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ అండ్ రెడీమబుల్ అట్ పార్. ఇష్యూడ్ అంటే డిస్కౌంట్తో ఇష్యూ చేస్తున్నామండి. మళ్ళీ మనము డిస్కౌంట్తో ఇష్యూ చేస్తున్నామంటే లాస్. డిస్కౌంట్తో ఇష్యూ చేస్తున్నామంటే లాస్ కాబట్టి యాజ్ యూజువల్ ఎంట్రీ చూడండి. ఇష్యూడ్ అట్ డిస్కౌంట్, రెడీమబుల్ అట్ పార్ అంటే ఎక్స్ట్రా పేమెంట్ చేయడం లేదు. ఎక్కడైతే ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నామో అక్కడ ఒకటే మనకి ఎంట్రీలు ఎక్స్ట్రా వస్తున్నాయండి. లేకుంటే నార్మల్గా ఇష్యూడ్ ఫర్ ప్రైస్కి ఏం ఎంట్రీ రాస్తామో అవే ఎంట్రీస్ రాస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్ట్రా పేమెంట్ ఏం చేయడం లేదు కాబట్టి ఇప్పుడు డిబెంచర్స్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్కి ఎంట్రీ ఏం రాస్తామో అదే ఎంట్రీ రాస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ ఎటార్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ టు డిబెంచర్స్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్కు 90 రూపీస్ అనుకుందాం, డిస్కౌంట్ 10 రూపీస్ అనుకుందాం, డిబెంచర్స్కు 100. ఇది క్రెడిట్ ఐటమ్ అండి. డిబెంచర్స్కు 100 ఇస్తున్నాం. సో బ్యాంక్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, డిస్కౌంట్ ఈజ్ ఏ క్యాపిటల్ లాస్, నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేస్తాం. టు డిబెంచర్స్ అకౌంట్ 100. నౌ నెక్స్ట్ ఐటమ్ మనం చూడాల్సింది issued at a discount, redeemable at a premium. Issued at discount, redeemable at a premium. చాలా జాగ్రత్తగా ఫాలో కావాలండి ఇది. సో ఎంట్రీ ఏమో బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ రెండు ఉన్నాయండి. డిస్కౌంట్తో ఇస్తున్నాం అంటే డిస్కౌంట్ కూడా లాస్, ప్రీమియంతో ఇస్తున్నాం ప్రీమియం కూడా లాస్. అందుకే లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్. ఏమేమి లాసు? డిస్కౌంట్ లాసు ప్లస్ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నాం ఆ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా లాస్. టు డిబెంచర్స్ అకౌంట్, టు ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్. సో ఇది ఎట్లా వస్తుందో చూద్దాం మనకు. ఓకే, సే ఇది 90 రూపీస్కు మనం ఇస్తున్నాము, 10 రూపీస్ ఈజ్ ఎ డిస్కౌంట్. సో డిబెంచర్స్ 100 రూపీస్ క్రెడిట్. 100 రూపీస్ డిబెంచర్స్ను నేను 90 రూపీస్కి ఇస్తున్నాను. సో డిబెంచర్స్కు 100, 90 రూపీస్ అమౌంట్ వస్తుంది, 10 రూపీస్ ఇస్ ఏ డిస్కౌంట్. కానీ నేను రిడమ్షన్ చేసేటప్పుడు 20 రూపీస్ ఇస్తున్నాను అంటే ఎక్కువ నేను వాపస్ ఇచ్చేటప్పుడు ప్రీమియం 20 రూపీస్ ఇస్తున్నాను. ఆ 20 రూపీస్ లాస్ కాబట్టి ఇక్కడ 20 రూపీస్ ఇస్తాను, ఆ 20 రూపీస్ రాస్తాను. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, పెద్ద కష్టమేం కాదు. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ 90, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ దీని గురించి మాట్లాడుతున్నాను అండి. ఇష్యూడ్ అంటే డిస్కౌంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇష్యూడ్ అంటే డిస్కౌంట్ మనకు 100 రూపీస్ది 90కి ఇచ్చినాం, సింపుల్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెటార్ 90, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డెటార్ 10 టు డిబెంచర్స్. రిడీమబుల్ అట్ ఏ ప్రీమియం, ఇట్ ఈస్ ఎ లాస్. రిడీమబుల్ అంటే ప్రీమియంతో సహా వాపస్ ఇస్తున్నాము. సో ప్రీమియంతో సహా ఇస్తున్నాము కాబట్టి మనకు లాస్, కాబట్టి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డెటార్ ఎంత ప్రీమియం ఇస్తున్నామో అంత అమౌంట్. టు ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ 20 రూపీస్. ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ 20 రూపీస్. ఇక్కడ మీరు కావాలంటే ఈ 2 డెబిట్లు బదులుగా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
డిస్కౌంట్ బదులుగా ఈ ఎంట్రీ బదులుగా రాయకుండా మొత్తం లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్కు 30 రూపీస్ వేయొచ్చు. 30 రూపీస్ వేయొచ్చు. ఇది నేర్చుకోవాలండి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ముందు మీకు ఫుల్ ఎంట్రీ చెప్పినానండి. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ ఎట్ ఆర్, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్, టు డిబెంచర్స్, టు ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. ముందు బ్యాంక్ అకౌంట్కు 90 వేస్తాం, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 10 రూపీస్ అని 10 వేసుకున్నాం, డిబెంచర్స్కు 100 వేసేసినాం, అయిపోయింది. బట్ ఇక్కడ ఏమవుతా ఉంది మనకు, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ నామినల్ అకౌంటే, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ నామినల్ అకౌంటే. 2 డెబిట్లు చేసే బదులు ఒకటే డెబిట్ చేసేసేయండి. దానికి మీరు లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్కు వేసుకోవచ్చు. మనకు అర్థం కాకుంటే 2 రాయండి. బట్ అప్రాప్రియేట్ ఏమంటే డైరెక్ట్గా ఈ 2 డెబిట్లు వేసే బదులు ఒకటే డెబిట్ రాయండి. ఈ అమౌంట్ దీన్ని కలిపేసేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకు ఎంట్రీస్ అండి. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకు ఎంట్రీస్ అన్నీ కామన్గానే ఉన్నాయి. ఎక్కడైతే రిడీమబుల్ అంటే ప్రీమియం వచ్చిందో కొంచెం మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఎక్కడైతే మీకు అట్ పార్ ఉందో ఏం లేదండి. అంటే ఇష్యూడ్ అట్ పార్, రిడీమబుల్ అట్ పార్, పెద్ద ఇబ్బంది లేదు. ఇష్యూడ్ అట్ ఏ ప్రీమియం, రిడీమబుల్ అట్ పార్, పెద్ద ఇబ్బంది లేదు. ఇష్యూడ్ అట్ ఏ డిస్కౌంట్, రిడీమబుల్ అట్ పార్. అంటే ఈ 3 ఎంట్రీలు మీరు ఆల్రెడీ నేర్చుకునిందే అండి. ఇది ప్రైస్ టైంలో నేర్చుకున్నదే. మీరు నేర్చుకున్నదే. బట్ ప్రీమియంతో రిడమ్షన్ చేసేటప్పుడు కొంచెం తలకాయ అప్లై చేయాల్సి వస్తుంది. కొంచెం తలకాయ ఏం అప్లై చేయాలా? ఎక్స్ట్రా పే చేస్తున్నాం. ఓకే, ఎక్స్ట్రా పే చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ లాస్. డెబిట్ వేసుకున్నాం. సో వాళ్ళకి పేయబుల్, ఇది బాకీ ఉన్నామండి. ఎప్పుడు బాకీ ఉన్నాము? అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్. సో ఇది పేయబుల్ కాబట్టి 110 అంటే 10 రూపీస్ మనం బ్యాలెన్స్ షీట్లో చూపించాల్సి వస్తుంది. సో ఇది పర్సనల్ అకౌంట్. అన్ని చోట్ల అంతే అండి. రిడీమబుల్ అట్ ప్రీమియం దగ్గర మీకు ఇబ్బంది వస్తూ ఉంది. సో ఇక్కడ ప్రీమియంతో ఇష్యూ చేస్తున్నాం, సేమ్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్, డిబెంచర్స్ అకౌంట్ టు క్రెడిట్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, సేమ్ ఎంట్రీ. బట్ ప్రీమియంతో ఇస్తున్నాం, ప్రీమియం ఎక్స్ట్రా అమౌంట్. సో 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నావు కాబట్టి లాస్ అన్నావు. ఎక్స్ట్రా ఇవ్వవలసి ఉంది అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్కు క్రెడిట్ చేసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా. సో బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ 90, డిస్కౌంట్ 10 రూపీస్, 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నాం, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అని 20, టు డిబెంచర్స్ 100, టు ప్రీమియం ఆన్ రిడమ్షన్ 20. కానీ మనకు ఈ 2 కూడా నామినల్ అకౌంటే కాబట్టి ఈ 2 నామినల్ అకౌంట్ అయినప్పుడు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ బదులుగా సింపుల్గా లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ను రాయండి అంటున్నాడు. లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఇక్కడ 20 ఉండింది ప్లస్ 10, 2 కలిపి మనకు లాస్. ఓకేనా? 1కి 4 సార్లు క్లాసెస్ చూడండి. నేర్చుకోవాలనే ఉద్దేశంతో చూడండి. భవిష్యత్తులో బాగుపడే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో దీనిలో ఒక 2 ప్రాబ్లము, ఒక ప్రాబ్లంలో నేను ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.